ఈ వాక్యాన్ని పంచుకోవటానికి కృపనిచ్చిన దేవునికి మహిమ చెల్లిస్తూ మరి విశేషంగా మరి దైవజనులు మరి విజయ్ కుమార్ అయ్య గారు ప్రేమించి నన్ను ఆహ్వానించి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి వారి కుటుంబానికి మరి చేరవచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభువైన క్రీస్తు నామములో ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి నేరుగా వాక్యంలోకి వెళ్ళడం ఇప్పటికే నేను ఆలస్యం చేశాను. ఈరోజు జీవగ్రంథంలో కాదేశు అనుభవాలను గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాదేశు అనుభవం అనేది ఒక మాటలో చెప్పాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు చివరి మజిలీ లాంటిది కాదేశు. నిర్గమకాండం 1వ అధ్యాయం 1వ వచనం మీరు చదవద్దు. అక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత వారి అవిధేయతను బట్టి 40 ఏళ్ళు ప్రయాణం చేశారు. 40 ఏళ్ళు ప్రయాణం చేశాక ఇక ఆల్మోస్ట్ సంఖ్యాకాండం 20వ అధ్యాయం దాటేసరికి కాదేశు ప్రాంతానికి వస్తారు. కాదేశు కేవలము చివరి మజిలీ అని చెప్పటానికి కాదు, కానీ మరికొంత దూరంలో వారి ప్రయాణము ముగింపులోనికి వెళుతుంది. సంఖ్యాకాండ గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనంలో, సంఖ్యాకాండ గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం, యెరికో యొద్ద యొర్దానుకు సమీప మోయాబు మైదానంలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే అన్నారు. అంటే వారు వాగ్దాన దేశంలోనికి వెళ్లే ముందు దేవుడు వారిని సిద్ధపరిచి అది స్వతంత్రించుకోవటానికి అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరించారు, వారికి విశదపరిచారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు వీరు 40 ఏళ్ల ప్రయాణంలో జరిగింది ఏమిటి అని ఆలోచిస్తే అవిధేయత ఫలితంగా వచ్చినటువంటి నష్టం ఏమిటో చూశారు. అలాగని చెప్పి అనేక పాఠాలు నేర్చుకున్నారా, విశ్వాసంలో బలపడ్డారా అంటే ఈ కాదేశు అనుభవం ఎలాంటిదయ్యా అంటే మరొకసారి వారిలో ఉన్న అవిశ్వాసం బయలుపరచబడింది. మరొకసారి వారి అవిధేయత అనేది బయలుపరచబడింది. హెబ్రీ గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనంలో గ్రంథకర్త అంటున్నారు కదా, హెబ్రీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం, విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అన్నారు. జాగ్రత్త గమనించండి, విశ్వాసపు పాఠాలు మన జీవితాలకు చాలా సమీపంగా ఉంటాయి. కొద్దిగా విన్నట్లయితే మంచి ఆత్మీయ భావాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. హెబ్రీ గ్రంథకర్త గతపు అనుభవాలను తలుచుకుంటూ అవిశ్వాసము చేతనే వారు విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు అన్నారు. ఈ మాట మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడి నుంచి వారు కాదేశు ప్రాంతానికి వచ్చారు. కాదేశు ప్రాంతంలో ఒక మాటలో చెప్పాలి అంటే ప్రజలు, నాయకులైనటువంటి వారు కూడా విశ్వాస పరీక్షను అనుభవించవలసి వచ్చింది. మనం రక్షణ పొందిన తర్వాత, వాక్యములో బలపడ్డాక, క్రీస్తు ప్రభువుని ఎరిగాక, రక్షణ అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు పొందాక కొన్నిసార్లు మన జీవితాల్లో పరీక్షా కాలాలు వస్తూనే ఉంటాయి. ఒక సమయంతో ముగుస్తుందా అంటే జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవాలకు మనం సిద్ధంగా ఉండాలి. ఏదో నా జీవితంలో ఒకసారి పరీక్ష వచ్చింది, అంతటితో ముగిసిపోయింది. కామన్గా భూమి మీద చదువుకునే పిల్లలు మనం చూస్తూ ఉంటాం. 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ అయిపోయిన పరీక్షలతో పని లేదు, జీవితంలో సంతోషంగా ఉండడమే ఉద్యోగం చేసుకునేది.
కానీ క్రైస్తవ జీవితము విభిన్నమైనది. అబ్రహాము గారు 100 ఏళ్ల ప్రాయంలో కూడా పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. మన జీవితంలో పరీక్షలు అంటే టీనేజ్ పిల్లలో, యవనస్తులో ఎదుర్కొంటూ ఉంటారు. కానీ అబ్రహాము గారు 100 ఏళ్ల ప్రాయంలో కూడా నీ కుమారుని తీసుకుని అయా నాకు బలిగా అర్పించన్నారు. ఇది పరీక్ష. అంటే మానవ జీవితంలో ఆత్మీయ జీవితాలు ముఖ్యంగా మరణము వరకు పరీక్షకు లోనవుతూనే ఉంటాయి. ఇక్కడ కాదేశు అనుభవం అనేది రండి సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయంలోకి వద్దాం. సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయము 26 నుంచి మనం చూస్తే అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికి వారికి చూపించి. రైట్, ఇక్కడ మనం చూస్తే ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఎలా జరిగిందంటే వారు వెళ్ళి స్వాధీనపరచుకోమని చెప్పినటువంటి దేశాన్ని గురించి భయపడిన అవిశ్వాసాన్ని బట్టి సుమారుగా 40 రోజుల్లో జరగవలసిన ప్రయాణం కాస్త 40 సంవత్సరాలు అయింది. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడి బిడ్డలుగా మనకున్న పేరేమిటంటే ఆశీర్వాదానికి వారసులు మనం, అంతే కదా. దేవుడు మనల్ని ఫలించి అభివృద్ధి చెందటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశారు. మన జీవితాల్లో ఆశీర్వాదమే కరువైపోతే, ఫలాలే కరువైపోతే, అందుకోవలసినటువంటి స్థితిలో దూరంగా ఉంటున్నామంటే కారణం ఏమిటంటే అవిశ్వాసము అవిధేయత అనేది కనిపిస్తుంది. ఈ కాదేశు అనుభవంలో ఈ 13వ అధ్యాయము అలాగే 14వ అధ్యాయంలో కూడా ఒక్కసారి చూద్దాం. నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. 14వ అధ్యాయము 20వ వచనం చూస్తే క్షమించి ఉన్నాను, అయితే నా జీవము తోడు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేర్చిన సూచక క్రియలను ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను చూడండి, ఎవరు పరీక్షించాలి చెప్పండి? దేవుడు మనిషిని పరీక్షించాలా? మనిషి దేవుని పరీక్షించాలా? కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని అవసరాల నిమిత్తం ఈ టైంకి నాకు పని అయితే, ఇన్ని రోజులకి నా పని అయితే మనం దేవుని పరీక్షిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నారు కదా, పరీక్షను కూర్చున్నటువంటి మాట అవిధేయత. మనం దేవుణ్ణి పరీక్షిస్తే అవిధేయత, దేవుడు మనల్ని పరీక్షిస్తే విశ్వాస వీరులు. వ్యత్యాసం అదే. మనం చాలాసార్లు దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. భూమి యొక్క తన మహిమతో నిండినటువంటి దేవుడు అనేక అద్భుతాలను వాళ్ళ కళ్ళ కట్టినట్టు చూపించారు. కానీ వారట ఏమంటున్నారు? వారు దేవునిని పరీక్షించరి, అంటే వారిలో అవిశ్వాసము అవిధేయత అనేటువంటి భావాలు ఇంకా పోలేదు. జాగ్రత్తగా చూడండి. అయితే ఇక్కడ వాక్యంలోకి వద్దాం. మొట్టమొదటి వారి అవిధేయత కాదేశులో ఏముంది అన్నట్లయితే వారు ఫిర్యాదు చేశారు, కంప్లైనింగ్ కదా. వారు సడిగారు. సనగటం పాపం ఏమిటి? ఈ విషయాన్ని చూద్దాం. అంటే ద ఫస్ట్ మిస్టేక్, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే 20వ అధ్యాయంలోకి వద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలోకి వస్తే మొదటి 2 వచనాల్లో మొదటి నెలయందు సర్వ సమాజమును సీను అరణ్యములోనికి రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడును. ఆ సమాజము నీళ్లు లేకపోయినందున రైట్, ఇక్కడ విరోధముగా పోగయి, కింద చాలా పెద్ద మాటలు, ఇక్కడ చనిపోవటానికే ఐగుప్తులో మాకు స్థలం లేదనా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు. రైట్, ఇక్కడ మొదటిగా ఈ వ్యతిరేకతను మనం చూస్తే, ఈ వ్యతిరేకతలో మనిషి, ఈరోజు మనమే ఆలోచిస్తున్నాం, ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు కానీ ఫిర్యాదు అనేది ఎలాంటిదయ్యా అంటే కృతజ్ఞత లేకుండా చేసేది.
ఈరోజు ఒక కుటుంబానికి యజమానుడిగా కానీ యజమానురాలుగా కానీ నువ్వు ఉంటే, నువ్వు కష్టపడి నీ కుటుంబాన్ని పోషిస్తుంటే, నీ పనిని, నీ ప్రేమను, నీ సర్వీస్ను ఎంచారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? కష్టపడే వాళ్ళకి నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు, నీకున్నంతలో నీ ప్రేమను అందిస్తున్నావు, నీ కష్టార్జితాన్ని అందిస్తున్నావు. వాళ్ళు ఒక ఎంపికలోకి వచ్చారనుకోండి, ఉదాహరణకు అనుకుందాం, నీ తల్లిగా ఒక తల్లిగా తండ్రిగా ఉన్నప్పుడు, అదే మా స్నేహితుడు తండ్రి అయితే ఎంత బాగా చేస్తున్నాడో, నువ్వు అలా చేయలేకపోతున్నావు అని అన్నారనుకోండి, మనసు బాధ కలుగుతుంది. వాట్ ఈజ్ బెస్ట్ అనేది ఎంతో నువ్వు చేయగలుగుతున్నావు. నువ్వు ఏదైతే చేయగలుగుతున్నావో నీ కుటుంబానికి, నీ భాగస్వామికి, నీ మీద ఆధారపడిన వారికి నీ దగ్గర ఉన్న బెస్ట్ అనేది నాణ్యమైనదే నువ్వు ఇస్తున్నావు. నీ ప్రేమనిస్తున్నావు, నీ శ్రమనిస్తున్నావు. దానికి ఏం కోరుకుంటాం మనం? కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ కోరుకుంటాం. అవునా కదా చెప్పండి? ఆ గ్రాటిట్యూడ్ అనేది కోరుకుంటాం. స్త్రీలకు అర్థం కావాలి అంటే, ఒక మంచి ఆహారాన్ని తయారు చేసి భర్తకి ఇచ్చినప్పుడు ఆ భర్త తిని చాలా మధురంగా ఉందంటే బాగుంటది, కానీ మా అమ్మ అయితే ఇంకా బాగా ఉండేది అన్నారనుకోండి, ఎలా ఉంటది? మా అమ్మ అయితే ఈ కర్రీ ఇంకా చాలా బాగా ఉండేది, నీకు రావట్లేదంటే ఎలా ఉంటది? అంటే కష్టానికి మానవ స్వభావాన్ని మనం చూస్తే కృతజ్ఞత కోరుకుంటాం. అయితే పరమందు తండ్రి మనల్ని ఆ కృతజ్ఞత కలిగి ఉండడానికే సృజించాడు. ఈరోజు మానవుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకొరకు చెల్లించాలి? ఆయన చేసిన మేళ్ళు విస్తారమైనటువంటివి. మన ఉనికి కలిగి ఉన్నాం, జీవిస్తున్నాం, ప్రాణం కలిగి ఉన్నాం, ఆయుష్ను కలిగి ఉన్నాం, మేళ్లు పొందుకుంటున్నాం, భూఫలాన్ని పొందుకుంటున్నాం, అనేక రకాలుగా సృష్టిని ఉపయోగించుకుంటున్నాం, ప్రకృతిని ఉపయోగించుకుంటున్నాం, ఆయన ఇచ్చిన శరీరాన్ని, ఆయన ఇచ్చిన జీవాన్ని కలిగి ఉంటున్నాం. ఇన్ని మేలు పొందుకున్నప్పుడు ఏ మనిషి కూడా నాకు దేవుని వలన మేలు లేదని చెప్పడానికి అర్హుడు కాదు. ఎవరైనా సరే ఈరోజు చాలా మంది కృతజ్ఞతకు దేవుని కొరకు ఏదో చేయటానికి వాళ్ళు ఏదో ఒక ఆలోచన, ఒక టార్గెట్ పెట్టుకుని అప్పుడేదో చేస్తానంటారు. ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే ఆయన కృపే. ఈ రోజు నువ్వు జీవం కలిగి ఉన్నావంటే ఆయన కృపే. నీ శరీరం ఆయన కృప, ఆయన ఇచ్చే మేళ్ళు, నువ్వు తినే ఆహారం ఏదైనా ఆయన కృపే. అందుకొరకు మనిషి కృతజ్ఞత కలిగి ఉండాలి. అలా కాకుండా మనిషి ఎంచడం మొదలు పెట్టాడు అనుకోండి, ఫలానా ఆయన జీవితం ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, ఆయన సంపాదన ఇలా ఉంది, నా సంపాదన ఇలాగుంది, ఆ ఊళ్ళో ఇలాగుంది, ఇక్కడ ఇలా ఉంది, ఐగుప్తులో ఇలా ఉంది, నా దగ్గర ఇలా ఉంది. ఇక్కడే వచ్చింది కంప్లైనింగ్, ఇక్కడే వచ్చింది దేవునికి వ్యతిరేకత. మనిషి సంతృప్తి కలిగి కృతజ్ఞతతో జీవించినప్పుడు మరిన్ని మేళ్లకు అర్హుడిగా ఎంచబడతాడు. ఇప్పుడు 40 ఏళ్ళు ఆలస్యం అవటానికి పాలు తేనెలు ప్రవహించే దేశం ఏమిటంటే ఆ బుద్ధి లేకపోవటమే. దేవుడు ఆ ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారు? అయ్యా, భయంకరమైనటువంటి ఆ ఫరో బంధకాల నుంచి నీ శక్తి చేత విడిపించిన దేవుడు, నువ్వు గొప్ప దేవుడు అని కృతజ్ఞత కలిగి ఉంటే పాలు తేనెలని ప్రవహించే మరొక బహుమానం అందించబడుతుంది. ఈ బహుమానం అందించబడకపోవడానికి గల కారణం ఏమిటంటే కృతజ్ఞత లేకపోవటమే. మన జీవితాల్లో కూడా చాలాసార్లు బహుమానం ఆలస్యం ఎందుకు అవుతుంది అని అంటే కృతజ్ఞత లేకపోవటమే. ఇక్కడ ఈ ప్రజలు కృతజ్ఞతకు బదులుగా ఏమంటున్నారంటే, ఇదిగో తీర్పు అనేటువంటిది మొదలు పెట్టారు. తీర్పు అనేటువంటిది ఎలాంటిదంటే, ఇందాక ఇప్పుడే మనం అనుకున్నాం, మనం దేవుడు తీర్పు తీరుస్తామా, దేవుడు మనల్ని తీర్పు తీరుస్తారా కదా? ఇక్కడ ఈ ప్రజలు తీర్పు తీర్చడం మొదలు పెట్టారు. ఇందాక మనం అనుకున్నాం, నువ్వేదైనా ఒక బెస్ట్ పని నీ కొరకు చేసి ఉంచినప్పుడు, నీ పిల్లలకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ కుటుంబం నీవు పడ్డ కష్టాన్ని అభినందిస్తే మంచిది, కానీ తీర్పు తీర్చడం మొదలు పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది? నీ పనిని, నీ ప్రేమను, నీ కష్టాన్ని తీర్పు తీర్చడం మొదలు పెట్టారనుకోండి, మనసు చివుకుమంటుంది. ఈరోజు కొద్దిపాటి పని చేస్తేనే ఇంత కృతజ్ఞత ఆశిస్తాం మనం. కానీ ఇశ్రాయేలీయులను కాపాడువాడు ఏం చేస్తున్నాడు? ఆయన కునుకుడు నిద్రపోకుండా ఈరోజు మనం ఊపిరి పీలుస్తున్నామంటే ఆయన కృపే. ఒకవేళ ఆదమరిచి ఒక్క సెకండ్ కనుక ప్రపంచాన్ని మర్చిపోయాడు అనుకోండి, ఆయన ఈ భూమి మీద ఏ మనిషి కూడా బ్రతకడం. భూమి ఒక నిమిషం తిరగడం ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది కదా? భూమి మీద ఆక్సిజన్ ఒక కొద్దిసేపు నిలిచిపోయింది అనుకుందాం, సముద్రము గ్రావిటీని వదిలిపెట్టింది అనుకుందాం, ఏ ఒక్క క్షణం ఆ క్రమం జరిగిన మనిషి మనుగడ సాధించలేడు. అంటే దేవుడు తన మహాకృపను బట్టి ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. మనల్ని జీవింప చేయటానికి ఆయన పనిచేసే దేవుడు. ఆయన సృష్టిని క్రమపరిచి నిర్వర్తించే దేవుడు.
అలాంటి దేవుని వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అన్నట్లయితే వీరు తీర్పు తీరుస్తున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ తిరుగుబాటు అనేటువంటి దాన్ని ఏమని చెప్పాలి అంటే ఇది అల్లరిగా చెప్పటానికి వీల్లేదు. తిరుగుబాటుని ఏమన్నారు అన్నట్లయితే పాపము అన్నారు. తిరుగుబాటుని పాపం. పాపం దేవునికి మహాకోపం. ఎందుకంటే ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో ఈ తరము వారిలో యెహోషువ, కాలేబు తప్పించి ఇంకెవరు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించరు. అంత కోపం వచ్చింది దేవునికి. అంత కోపం వచ్చింది దేవునికి. ఈరోజు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఆరాధించాలి? చాలా మందికి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడం అంటే భావం తెలియట్లేదు. దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా మనం ఇవ్వటానికే రావాలి. దేవుని సన్నిధికి ఏమి ఇవ్వాలి చెప్పాలి, ఏమి ఇవ్వాలి? అదే మీ పాస్టర్ గారు ఇమ్మన్నారు అనుకోండి, డబ్బులు అనుకుంటారు. కానీ వారి భావం ఇవ్వటం అంటే మీ హృదయాన్ని ఇవ్వాలి, మీ సమయాన్ని ఇవ్వాలి, మీ తలంతులు ఇవ్వాలి కదా. ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి ఆయన నుంచి పొందుకుంటూనే ఉంటున్నాం. పొందుకోవడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నా ఆయన నుంచి పొందుకునే ఉంటున్నాం. కానీ ఇవ్వటానికి ఒక సమయానికి ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తున్నాం. కానీ మనం చాలా వరకు దానికి కూడా ఇవ్వలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం, మహిమపరచలేకపోతున్నాం, మన హృదయంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాం. అయితే ఈ తిరుగుబాటు విషయంలో కొద్దిగా లోనికి ఆలోచన చేస్తే ఈరోజు మనమే ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో కూడా ఎందుకు తిరుగుబాటు వస్తుంది, ఎందుకు కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం, ఎందుకు దేవుని మహిమపరచలేకపోతున్నాం అని అంటే మనలో సంతృప్తి అనేది చూడకపోవటమే. సంతృప్తి అనేది చూడకపోవటమే. మనిషి ఇంకా ఏదో లోకంతో పరిగెడుతున్నాడు. వస్త్రాలు, ఆహారము, ఆభరణాలు, జీవితము, వాహనాలు, ఆదాయము, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి పరిగెడుతున్నాడు. ఎక్కడ నిలవబడాలి మనిషి పరిగెత్తి పరుగులో? దేవుని పాదాల చెంత నీవు నిలిచే వరకు కూడా నీ పరుగు పరిగే. దేవుని పాదాల చెంత నిలిచే వరకు కూడా నీ పరుగే. నిజమైన సంతృప్తి దేవునిలో మాత్రమే దొరుకుతుంది, ఎక్కడ కూడా ప్రపంచంలో దొరకదు. ఎందుకంటే ఒకవేళ అనొచ్చు, ఏమంటే మీరు ఇలా మాట్లాడతారు కానీ లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయి, లోకంలో చాలా సంతృప్తి ఉందంటే నాకు చూపించండి ఒక స్థాయిలో ఆగిపోయి ఆనందం ఏముందో. ఒక వ్యక్తి, ఒక మద్యపానం తాగే వ్యక్తి, అయ్యా నేను 10 ఏళ్ళు మద్యపానం తాగానండి, చాలా సంతృప్తిగా ఉన్నాను, ఈ రోజు నుంచి నేను మానేస్తున్నానని ఒక వ్యక్తిని చూపించండి నాకు. ఉంటారా అలాగా? అంటే సంతృప్తి లేదు దానిలో. మనిషి మరణం అయ్యేంత వరకు అది ఏ పాపమైనా సరే అలాంటిదే మనిషిని పరిగెట్టిస్తూ ఉంటది. అదే తాత్కాలిక ఆనందం అనుకుంటాం. కానీ ఒక స్థాయిలో ఎప్పటికైనా నువ్వు చెప్పగలవా? ఒక డ్రగ్ అడిక్షన్ తీసుకోండి, ఒక జోదగాడిని తీసుకోండి, మరొక పాపమే తీసుకోండి, ఏదో ఒక స్థాయిలోకి వెళ్ళాక అబ్బా ఈ 10-15 ఏళ్ళు నేను చాలా సంతోషంగా ఆనందాన్ని అనుభవించానండి, ఈ రోజు నుంచి నేను సంతోషంగా రిటైర్ అవుతున్నానని చెప్పగలమండి. మనిషి మట్టిలో కలిసిపోయే వరకు సంతృప్తి లేనటువంటి దాహం అంటే సంతృప్తి లేదు జీవితం. అందుకని డబ్బు సంపాదించేవాడికి అక్కడ లేదు దాహం, అక్కడ పరిగెడుతున్నాడు. ఏదో ఒక స్థాయిలో ఇక చాలండి, ఈ వ్యాపారం చేశాను, ఇంత సంపాదించాను, నేను విరమించుకున్నాను అనుకుంటాడా? ఉద్యోగంలో రిటైర్ అయినోడు కూడా మళ్ళీ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అవునా కదా? మళ్ళీ ఏం చేయాలి? ఒకవేళ ఇక్కడ మీరు కష్టపడుతున్నారు, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? మరలా ఏదైనా ప్రారంభించాలి, మరలా ఏదైనా కష్టపడాలి. అంటే మనిషి పరిగెడుతున్నాడు. కానీ సంతృప్తి అనే పదం దేవుని పాదాల చెంతే ఉంది. ఇక్కడ ఈ ప్రజలు తిరుగుబాటుదారులుగా మారుతూ సంతృప్తిని మర్చిపోయారు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 8వ వచనం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. వాస్తవానికి ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు ఏం తీసుకొచ్చారయ్యా అంటే, ఐగుప్తు దేశంలో బలమైన సైనికులు ఉన్నారు, బలమైన ఆయుధాలు ఉన్నాయి, తర్ఫీదు పొందిన సైనికులు, ఫరో వంటి బలమైన రాజు ఉన్నాడు. అలాంటి వారి బలమైన బంధకాల నుంచి దేవుడు వీరిని విడిపించి అరణ్య మార్గం గుండా నడిపిస్తూ మన్నాతో పోషించి, పూరేళ్లతో పోషించి, ఆయన మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా, బండ నుంచి మధుర జలాలు ఇచ్చారు. కానీ మనిషి
అసంతృప్తితో ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేశాడా? నేను ఏం తెచ్చాను? నేను ఐగుప్తు నుంచి నేను ఏమైనా తెచ్చానా? ఐగుప్తు నుంచి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వచ్చాను. ఐగుప్తు నుంచి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వచ్చాను. వెనక సైన్యం తరుగుతున్నారు, ఆరిన నేల మీద పరిగెడుతున్నాను, వెనకాల వాళ్ళు వస్తున్నారు. దేవుడు నన్ను రక్షించారు. ఏం తీసుకొచ్చానని బాధపడాలి? ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజలు ఆలోచిస్తే, ప్రాణాలు చేతితో పట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు నాకు ఏది లోటు లేకుండా, నా వస్త్రము పాతగిల్లలేదు, నా చెప్పులు తెగలేదు కదా, వాతావరణం నుంచి కానీ, జంతువుల నుంచి కానీ, పరాయి దేశపు రాజుల నుంచి కానీ హాని తలపెట్టకుండా దేవుడు నడిపిస్తున్నారు. నాకేం కష్టం వచ్చింది? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ఆలోచన చేసినప్పుడు, దేవా నన్ను ఇక్కడికి నడిపించినప్పుడు నేను వచ్చినటువంటి ప్రథమ రోజుల్లో నేను ఎలాంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నాను? చాలా మంది అసహనానికి లోనైపోతూ ఉంటారు. వచ్చినప్పుడు లక్ష్యాలకి కొన్నేళ్ళు తర్వాత జరిగిన లక్ష్యాలకి చాలా వ్యత్యాసం వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఏవో కొన్ని పరిమితమైన లక్ష్యాలతో వస్తారు. ఈ లక్ష్యం నెరవేరితే నాకు చాలు, నా ఇల్లు కట్టుకుంటే చాలు, అప్పులు తీరితే చాలు అని వస్తాం. వచ్చాక ఆటోమేటిక్గా ప్రపంచానికి లోనై కొన్ని టార్గెట్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఈ పెరిగిపోయినప్పుడు అసహనానికి లోనవుతాం. అప్పుడు ఒకసారి, దేవా ఈ దేశం రాకముందు రావాలని నేను ప్రార్థన చేశానే, ప్రార్థన చేసినప్పుడు నేను ఏమడిగాను? ఇప్పుడు నేను ఎందుకు నీకు ఫిర్యాదు చేయాలి? ఎందుకు తిరుగుబాటుదారుడిగా ఉండాలి? ఇక్కడికి నడిపించే ముందు నా కోరిక ఏమిటి? నేను ఏమడిగితే నన్ను ఇక్కడికి నడిపించావు? ఎప్పుడైతే ఆ సంతృప్తి తాలూకా ఆలోచనలు మనిషికి ఉండవో, మనిషి కృతజ్ఞత లేనివాడైపోతాడు, మనిషి తిరుగుబాటుదారుడు అయిపోతాడు, మనిషి ఫిర్యాదులు చేసేవాడైపోతాడు. కానీ దేవా మనమే అనుకుందాం, అయ్యా ఎంతోమంది ప్రయత్నించినా నన్ను ఇక్కడికి నడిపించావు, నేను ప్రార్థన చేయగా నన్ను నడిపించావు, నీకు స్తోత్రమయ్యా అని చెప్పగలిగిన మనసు కనుక మనకుంటే, దేవుడు ఏమో నీ జీవితంలో ఇంకే మేలు దాచారో, ఆ మేలు ఎందుకు ఆలస్యం అవుతుందో, కృతజ్ఞత లేకపోవటాన్ని బట్టే, దేవుని ఆరాధించకపోవటాన్ని బట్టే, దేవుని స్తుతించకపోవటాన్ని బట్టే ఎప్పటికీ మనం తీర్పు తీర్చేవాళ్ళుగా ఉంటే, దేవుని తీర్పుకు గనక అవకాశం ఇవ్వకపోతే మేలు పొందుకోలేం. ప్రియులారా గమనించండి, దేవుడు ఆ ప్రజల విషయంలో ఆందోళన చెందటానికి గల కారణం ఏమిటంటే, వారు భ్రష్టులైపోతున్నారు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదవద్దు. మిమ్ములను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాను కదా, నీ ప్రయాణంలో ఆయన నిన్నేమైనా విడిచిపెడతానన్నారా? నిన్నేమైనా వదిలిపెడతానన్నారా? వాగ్దానం చేసిన దేవుడు ఆయన నిన్ను విడువను ఎడబాయను అనేటువంటి విషయాన్ని పొందారు. మనం ఎప్పుడైతే ఫిర్యాదుల విషయంలో మనం చూసినప్పుడు ఒక మాట చెప్పాలి అంటే, మనిషి ఫిర్యాదు లేకుండా జీవిస్తే అబ్రహాము గారిని చూడండి. అబ్రహాము గారిని చూద్దాం. అబ్రహాము గారికి గర్భఫలం ఇస్తానన్నప్పుడు ఆయన ఎప్పుడైనా ఫిర్యాదు చేశాడా? 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, ఎప్పుడైనా ఫిర్యాదు చేశాడా? ఎప్పుడు ఫిర్యాదు చేయడు. ఫిర్యాదు చేయకపోవటమే, నువ్వు ఎప్పుడైతే సనగకుండా ఉండడమే. కొన్నిసార్లు సనగడం అంటే మనకు తెలిసి పక్కోళ్ళ చెవుల్లో అనుకుంటారు, కానీ చాలాసార్లు మన మనసులోనే సనిగేసుకుంటూ ఉంటాం. అవునా కాదా? దేవుని మీద మన మనసులోనే తీర్పు తీర్చేస్తూ ఉంటాం. దేవుడు నాకు ఎందుకు చేయలేదు, వాళ్ళు చూస్తే ఇలా ఉన్నారు, వీళ్ళు చూస్తే ఇలా ఉన్నారు, నేనేం తక్కువ చేశాను, నేను విశ్వాసంతో ఉన్నాను, దేవుడికి కానుకలు ఇచ్చాను, దేవుని సన్నిధికి వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను, అయినా దేవుడు నాకేం చేశాను. తీర్పు ఇదంతా కూడా దీన్ని ఏమన్నారు? తీర్పిది. మనం తెలియకుండానే తీర్పు తీర్చేస్తున్నాం, మనకు తెలియకుండానే ఫిర్యాదు చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఈ ఫిర్యాదు విషయంలో ఫిర్యాదు చేయని వాడు, లోకంలో అందరూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈరోజు ఫిర్యాదులు ఎవరికి లేవు చెప్పండి? ప్రభుత్వం వారు గ్రీన్వెన్స్ సెల్ పెట్టి, అయ్యా మీ సమస్యలకు తక్షణ పరిష్కారం అంటే, జనాలు ఈ మధ్య మనం చూసాం, తెలంగాణ ఎలక్షన్ అయింది, ఆ ప్రతిభా భవన్ ఏదో ప్రజా దర్బారుగా మార్చారు. మార్చి మీ సమస్యలు తెలుసుకోండి అన్నారు. అప్పటి వరకు ఎవరో రానటువంటిది విస్తారమైన జనం అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కారం దొరుకుతుందని. అంటే నాకు ఇది తక్కువైంది, అది తక్కువైంది, భూ వివాదం, ఎలక్ట్రికల్, మరొకటి ఏదైనా సరే అక్కడికి వెళ్తున్నారు. అంటే ఫిర్యాదు చేయని వాడు ఎవడైనా ఉండాలి. ఇప్పుడు దేవుని చిత్తంలో లోకంలో అందరికీ ఫిర్యాదులు ఉన్నాయి, కానీ దేవుని చిత్తములో లోబడి దేవుని చిత్తము కొరకు కనిపెట్టుకున్నవాడే లోకములో నుంచి ప్రత్యేకింపబడిన వాడు. అలాంటి వాడే దేవునికి కావాలి. అందరూ ఫిర్యాదులు ఉన్నాయండి, నేను ఫిర్యాదులు చేస్తున్నాను,
అందరికీ సమస్యలు ఉన్నాయి. అబ్రహాము గారు అలా చేయలేదు, యేసేపు అలా చేయలేదు, దావీదు అలా చేయలేదు కదా. విశ్వాస వీరులు ఫిర్యాదులు చేయలేదు. ఈరోజు ఒకవేళ ఫిర్యాదుల జాబితాలో ఉంటే, దేవా లోకంలో నన్ను ఒక ప్రత్యేకమైన వాడిగా ఉంచాలని అనుకున్నావు కదా, నేను అందరిలాగే ఉన్నానా, ప్రత్యేకింపబడిన వాడిగా ఉన్నానా? వేగు చూడటానికి వెళ్ళినటువంటి అనేకులలో యెహోషువ, కాలేబు అనేవారే ఫిర్యాదు లేనివారు. వాళ్ళకే లేవు ఫిర్యాదులు, కంప్లైంట్స్ లేవు. మిగిలిన అందరికీ కంప్లైంట్సే ఏమున్నాయి? అబ్బాయి వాళ్ళు చూస్తే బలమైన వారు, దేహదారుఢ్యం కలిగిన వారు, వారి ముందు మనం మిడతల్లాగా ఉన్నాం, మనం జయించలేం, మనం పోరాడలేం, మన వల్ల కాదు. ఫిర్యాదులు. కానీ ఇద్దరికే ఉన్నాయి ఫిర్యాదులు లేని వాళ్ళు. వాళ్ళ దేవుడు ఏం చేశారు తెలుసా? మీరిద్దరు కూడా వాగ్దాన దేశంలోకి వెళ్తారు. మీరు ఈరోజు ఫిర్యాదులు లేని వ్యక్తిగా నువ్వు ఉన్నట్టయితే, దేవుని మీద అసహనము, దేవుని మీద ఫిర్యాదులు లేని వ్యక్తిగా, కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, పాలు తేనెలు ప్రవహించు దేశంలో దేవుడు నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. గమనించి వారి ఫిర్యాదుల వల్ల ఆ నష్టాన్ని పొందుకుంటున్నారు. చూడండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నిందలలోను, హింసలలోను, ఉపద్రవములలోను చాలా ఏం చేస్తున్నట్టు ఆయన సంతోషించుచున్నాను. ఆయనకి జరిగినటువంటి నిందలు, శ్రమలు, ఉపద్రవములు నేను ఫిర్యాదు చేయట్లేదు. ఈరోజు శ్రమ వచ్చినప్పుడు ఫిర్యాదు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కష్టం వచ్చినప్పుడు కంప్లైంట్ చేయని వారు ఎవరున్నారు చెప్పండి? నిందల్లో సనగని వారు ఎవరున్నారు చెప్పండి? ఎవరైనా మన మీద నింద వేస్తే, లోకంలో అందరూ నీతిమంతులా, మనకంటే తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, ఏం చెయ్యి నా మీద నిందేస్తున్నారు ఏంటి, అన్ని కంప్లైంట్సే, ఫిర్యాదులు. ఇదేనా న్యాయం? దేవుడు ఇదేనా నా పట్ల న్యాయం చూపించింది? నేను చూపించిన భక్తి ఏమైంది? నేను చూపించిన విశ్వాసం ఏమైంది? నేను చేసినటువంటి సంఘాలకు చేసిన సహాయం ఏమైంది? ఎంత అన్యాయమా? లోకంలో ఎక్కడైనా ఉందా? నాకే ఉందా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. ఫిర్యాదు, ఇట్స్ ఆల్ అబౌట్ కంప్లైంట్. కంప్లైంట్ అనేది చేస్తున్నావు. కానీ ఇక్కడ మనం చూస్తే, నేను ఎప్పుడు బలహీనుడనో, ఎప్పుడు సమస్యలు వచ్చినాయో, ఎందుకు నేను బలవంతుడంటే, నా నోరు తెరవక మౌనంగా ఉంటే అదే నా బలం. నేను ఫిర్యాదు చేయకపోవటమే నా బలం. నేను కంప్లైంట్ చేయకపోవటమే నా బలం. నేను స్తుతించటమే నా బలం. యోబు గారి యొక్క బలం ఏమిటంటే, స్నేహితులు, భార్య అందరూ నేరారోపణ చేస్తున్నారు, దేవుణ్ణి దూషించు, ఇకనైనా నీ నోటితో ఆ మాట వినాలి. అపవాది ఆత్రతగా చూస్తున్నాడు. ఎప్పుడైనా ఈ నోటి మాటలో దేవుణ్ణి తీర్పు తీరుస్తాడేమో, దేవుణ్ణి దూషిస్తాడేమో, ఫిర్యాదు చేస్తాడేమో, సణుగుతాడేమో. సడగట్లేదు యోబు గారు. ఎందుకో తెలుసా? ఆయన ఎప్పుడే బలవంతుడు, తన బలాన్ని చూపిస్తున్నాడు. బలహీనుడు చేసే పని నోటి మాటలు వదలబోతు మాటలు మాట్లాడతాడు. బలవంతుడు గనక ఆ బలవంతుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని స్తుతించుట మానట్లేదు. నీ సమస్యలో జయించడానికి స్తుతించాలి. ఒకవేళ నీకు సమస్య వచ్చిందా, ఉపద్రవం వచ్చిందా, నిందొచ్చిందా, కష్టం వచ్చిందా, ఏదొచ్చినా కూడా ఫిర్యాదు కంటే కృతజ్ఞత శ్రేష్టమైనటువంటిది. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని స్తుతించడం మర్చిపోవద్దు. లోకంలో అందరూ కూడా ఫిర్యాదు చేసేవాళ్లే, లోకంలో అందరూ కూడా దేవుని ప్రేమనించేవాళ్లే, లోకంలో అందరూ కూడా దేవుని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. ఈ గొప్పతనం ఏంటో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు దేవుని స్తుతించే వ్యక్తిగా, అప్పుడే నువ్వు లోకంలో ప్రత్యేకమైన వ్యక్తివి. అలాంటి వ్యక్తులే దేవునికి కావాలి. అవునా కదా? అందరిలో ఉన్న వ్యక్తులు కాదు దేవునికి కావాల్సింది. లోకంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింజులనై దేవుని కుమారులగునట్లు సణుగులు, సంశయాలు మాని సమస్త కార్యములను చేయుడి. ఏం చేయాలటండి? సణుగులు, సంశయాలు మానాలట. ఎలాగా? పై వచనాలు ఎంత చక్కగా అంటారు చూసారా?
మీరు నిరపరాధులను నిష్కళంకులను అనింజులై లోకంలో ప్రత్యేకింపబడిన వారుగా సణుగులు ఉండకూడదు. లోకంలో అందరూ సణుగుతున్నారండి అంటే దేవునికి ఇష్టం లేదట. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్ళి వచ్చినటువంటి వారిలో సనగని వారే దేవుని రాజ్యంలో చూస్తారు. ఈరోజు నీవు కూడా దేవుని చిత్తంలో ఎప్పుడైతే లోబడుతున్నావో, అయ్యా మీరేం చేసినా మీ చిత్తానికి నేను లోబడుతున్నానయ్యా, నన్ను విడువని ఎడబాయని వాగ్దానం చేసిన దేవా నన్ను నడిపిస్తున్నా అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతున్నావో దేవుని చిత్తములో మరి నీ ఆశీర్వాదాలకు వాగ్దానం పూర్తిగా ఎంచబడుతున్నావు. ఇక మరొకటి, సడగటం అనేటువంటిది, ఫిర్యాదు చేయటం అనేది అసంతృప్తి జీవితము కదా. ఎప్పుడు వస్తుందండి సణుగులు? ఎప్పుడు వస్తాయి చెప్పండి? విపరీతమైన ఆలోచనలు, అత్తగారి మీద కోళ్ళ సనగటం, భార్య మీద భర్త సనగటం, తల్లిదండ్రుల మీద పిల్లలు సనగటం, యజమానుడి మీద పనిచేసే వాళ్ళు సనగటం. ఎప్పుడు వస్తుంది? ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక అసంతృప్తి. ఇది ఈరోజు దేవుని మీద మనం గనక ఫిర్యాదు చేయటం మొదలైతే, అయా నా జీవితంలో నేను పొందుకోవాల్సిన మేలు ఇంకా పొందుకోలేదు, దేవుడు నన్ను దర్శించలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నాకు ఇంకా ఏదో చేయలేదు. కారణం ఏమిటంటే ఏదో చేయగలిగింది ఇంకా నేను పొందుకోలేదు, అసంతృప్తితో ఉన్నా. ఉదాహరణకి ఒక యజమాని దగ్గర నువ్వు పని చేసినప్పుడు నీకు ఇస్తానన్న జీతం సగమే ఇచ్చారనుకోండి, అసంతృప్తి ఉంటుందా? ఉండదా? ఉంటది కదా. నీకు ఇస్తానన్న జీతం పూర్తిగా ఇవ్వకపోతే అసంతృప్తే. ఇంత ఆశతో చూస్తాం, ఈ నెల అవుతుంది నాకు ఇంత జీతం వస్తుందని. ఇంత జీతం వల్ల పోయి సగమే పెట్టారనుకోండి, మనసు చూపుమంటుంది, నేను ఎంత ఆశపడ్డాను, పిల్లలకి ఏమో కొందాం అనుకున్నాను, అదే జీతం చేద్దాం అనుకున్నానని. అవునా కాదా? కానీ ఇక్కడ దేవుని మేళ్ళు, దేవుని ఆశీర్వాదాలు ఎలాంటివంటే, ఈరోజు మనం అనుకుంటున్నాం మన జీవితాల్లో మనకి ఏదో కావాలని, కానీ మన పరలోకపు తండ్రికి తెలుసు మనకంటే ఎక్కువగా ఆలోచించేవారు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉంటాయట. అప్పుడు దేవుడు నీకేం కావాలో ఆయనే నిర్ణయిస్తారు. నీకేం కావాలో ఏ సమయంలో కావాలో ఆయనకు తెలుసు. దేవుని తోడు కలిగినటువంటి వ్యక్తిగా మన ఆలోచనలు సరిచేసుకుంటే దేవుని యొక్క కృప అర్థమవుతుంది. అప్పుడు సణుగులు లేని జీవితాన్ని మనం జీవించగలం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క కంప్లైంట్, సనగటం అనేటువంటిది పాపంగా మనం చూసాం కదా. ఈ పాపాన్ని ఏమన్నారంటే అగౌరవపరచటము అన్నారు. అవునా? ఒక వ్యక్తి మీద సనగటం అంటే అగౌరవపరచటము. ఏదైనా ఒక మంచి పురుషులైన వారు కష్టపడి తన భార్యకి ఏదైనా ఒక మంచి వస్త్రాన్ని తీసుకెళ్ళి, ఇదిగో నీకు బహుమానంగా తెచ్చానన్నారు అనుకోండి, ఏడ్చినట్టుంది నీ మొహంలాగా అన్నారనుకో, దాన్ని ఏమంటారు? అప్పుడు అగౌరవపరచటం. వాళ్ళ పురుషుల్ని సర్ప్రైజ్ చేయాలని రోజంతా కష్టపడి ఏదైనా మంచి వంట వండారనుకోండి, ఆ వంట వండాక ఈయన తిన్న తర్వాత ఏడ్చినట్టుంది నీ మొహంలాగా అన్నారనుకోండి, ఏమంటారు? దాన్ని అగౌరవపరచటం. అగౌరవపరచటం. ఎక్కడైతే సణుగులు ఉన్నాయో అక్కడే అగౌరవపరచటం. చూడండి, చాలా మంది స్త్రీలు ఏదైనా పండగలో లేకపోతే ఏదైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు డైరెక్ట్గా అడగరాళ్ళు. అదే నా చిన్నప్పుడు మా నాన్న అయితే అడిగిన వెంటనే తెచ్చేవాడు, మా అమ్మ అయితే చేసేది, మా అన్నయ్య అయితే ఇలా చేసేవాడు. అడగటం కదా. కావాల్సింది డైరెక్ట్గా నాకు ఇది కావాలి అని అడగకుండా వారికి ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటారు వీళ్ళు కదా. పండుగ వచ్చిందంటే వారం రోజుల ముందు నేను షాపింగ్కి తీసుకెళ్ళేవారు మా పుట్టింట్లో. ఇవన్నీ చెప్తూ ఉంటుంటే ఈ కోడ్ రీడ్ చేసుకోవాలి వాళ్ళందరూ కూడా. ఓకే, నేను కూడా ఇలా చేయాలి అని ఆ డీకోడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మ్యాటర్. దీన్ని ఏమంటారంటే అగౌరవపరచటం, తక్కువ చేయటం. నువ్వు చేసిన పని, నువ్వు నాకు ఇచ్చిన బహుమానం, నువ్వు చేసిన ఎంపిక ఏది కూడా సరిలేదని చెప్పటమే అగౌరవపరచటము అంటారు. ఈరోజు దేవుని పట్ల కూడా మనిషి ప్రవర్తన అలా ఉన్నప్పుడు అగౌరవపరచటమే. చూడండి, సంఖ్యాకాండం ఇందాక మనం చదివాం కదా, 20వ అధ్యాయంలోనే 20వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, ఇలాగూ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని చాలమ్మా. ఈ ఉదాంతం మనకు తెలుసు కదా. ఈ 20వ అధ్యాయంలోనే మొదటగా
ప్రజల అవిధేయత చూసాం, ఇప్పుడు నాయకుల అవిధేయత. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇక సరే వెళ్ళి ఆ బండతో మాట్లాడయ్యా అంటే ఈయన కర్రతో కొట్టిన మాట వాస్తవమే. ఆ మాట్లాడుతూ అంటారు కదా మోషే గారు, మేము మీ కొరకు నీళ్లను ఈ బండ నుంచి తెప్పించాలా. అందుకే దేవుడు అంటారు కదా, ఈ ప్రజల ఎదుట నన్ను స్తుతించక, నన్ను సన్నుతించక ఏం చేశారు? ఇప్పుడు నీళ్ళు ఎవరు రప్పిస్తారు? దేవుడు. ఎవరు? దేవుడు. మోషే ఏమంటున్నారు? మేము రప్పించాలా. బహుశా ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, వాస్తవానికి వారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న విషయాన్ని మర్చిపోయి, ఈ విషయంలో మేము చేసేటటువంటి పని ఏమిటనేటువంటిది దేవుని ఆజ్ఞకు వారు నడిపింపబడుతున్నారన్న మాట మర్చిపోయి వీరు కోపము చేత పరిపాలింపబడుతున్నారు. అయ్యా సమయం అయిపోయిందా? రైట్, ఒక్క నిమిషం, నాకు క్లియర్గా చెప్తాను నాకు. రైట్, వీరు ఇప్పుడు ఎవరి ఆజ్ఞకు లోబడి పనిచేస్తున్నారు? కోపానికి, అసహనానికి, పాపానికి లోనయ్యారు. ఒక మాటలో చెప్పాలి అంటే, ఎందుకు వచ్చింది కోపం? కోపం నిన్ను రూల్ చేస్తుంది, కోపం నిన్ను పరిపాలిస్తుంది. ఎవరు పరిపాలించాలి నిన్ను? దేవుడు పరిపాలించాలి. వీళ్ళని గమనించండి, కాదేశు అనుభవం. ఈరోజు నీ జీవితంలో కూడా అసంతృప్తిగా బ్రతుకుతున్నట్లయితే దేవుడు నిన్ను పరిపాలిస్తే, ఫిలిప్పీ పత్రికలో మీ హృదయ తలంపులకు ఆయన వాక్యపు కావలి దయచేస్తారు. ఇది దేవుని చిత్తం. అలా దేవుని యొక్క కృపను బట్టి లోకంలో ఉండేటువంటి స్థితిగతులను అధిగమించి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అవకాశం ఇచ్చిన దైవజనులకు మీకు నా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా.